గల్లీకి అయితే ఒక స్టైలు, ఢిల్లీకి అయితే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. ఇదేంటి కాలింగ్ బెల్ కొడితే సౌండ్స్ వస్తున్నాయి, మళ్ళీ ట్రై చేద్దాం. రే రే, నేనెవరి దారికి అడ్డు రాను, నాకెవరు అడ్డొచ్చినా మిగలనివ్వను. అమ్మో, సింహానికి ఎప్పుడు ఎదురుగా వెళ్ళకూడదు, గోడ దూకి వెళ్ళాలి. భూమాతకి నమస్కారం, గోమాతకి నమస్కారం, ముత్తాతకి నమస్కారం. ఎవరు నువ్వు? అడిగిరా. నేను బాబు గారు ప్రదీప్ ని. ఓ ప్రదీప్, మరి ప్రదీప్ అంటే నవదీప్, నవదీప్ అంటే సందీప్, సందీప్ అంటే మరి రత్నదీప్, మరి రత్నదీప్ అంటే మరి అనుదీప్. బాబు గారు, అన్ని దీపాలు పెట్టడానికి దీపావళి కాదు బాబు గారు. దీపావళి కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇంట్లో హోమ్ టూర్ ప్లాన్ చేద్దామని. హోమ్ టూర్ ప్లాన్ చేయడానిక? అయితే వెళ్ళి చేసుకోపో. బాబు గారు, హోమ్ టూర్ అంటే హోమ్ తీసుకెళ్లి చేసుకునేది కాదు, హోమ్ లోనే చేసుకునేది. కాబట్టి స్మైల్ చేయండి, టచ్ చేయండి, లాక్కోవండి, విసిరేయండి, విసిరేయండి. సార్, సెల్ ఫోన్స్ అంటే మీకు అంత అలర్జీయా? అలా విసిరేశారు? ఎక్కడ విసిరేశారో చూడు. ఏంటి సార్, సెల్ ఫోన్ షోరూమా? షోరూమ్ కాదు, స్టోర్ రూమ్. ఫోన్లో నేను విసిరిన ఫోన్లు అదే తిరిగి మళ్ళీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అదేంటి సార్? గాయం ఒక మధుర జ్ఞాపకం అన్నాను అంతే. నా చేతిలో గాయపడ్డ ఫోన్లన్నీ తిరిగి మళ్ళీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసమా? అది నేను తాగను సార్. నేను తాగుతా, వెళ్ళి తయారు చేసుకోరా. ఓకే సార్. ఈ గ్యాప్ లో నేను ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేస్తా. మరి సిరి గారు మీ నాన్నగారు, నాన్నగారా అమ్మగారా? నాన్నగారులే. సిరి గారు మీ నాన్నగారు బాగుంటారు అంటానికి, సిరి గారు నీ అమ్మ మొగుడు బాగుంటాడు అంటానికి చాలా తేడా అవుతురా. లగడే కబూర్. ఎవరిదిరా? నిమ్మకాయ జారి పడిపోయింది సార్. నిమ్మకాయ జారి పడిపోతే గ్లాస్ సౌండ్ ఎందుకు వచ్చిందిరా? నిమ్మకాయ గ్లాస్ లో ఉంది కదా బాబు గారు. సార్, మీ ముందుంటే నాకు భయం వేస్తుందండి. అయితే వెనక్కి వెళ్ళి నించో. నవరా నిమ్మకాయ జోకు. సార్, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? అడుగు. అది ఇప్పుడు మీరు అన్నం చేత్తో తింటారా, స్పూన్ తో తింటారా? నోటితో తింటా, నోటితో తింటా. మీరు కొన్ని సినిమాల్లో కారు వాడారు, ఇంకో కొన్ని సినిమాల్లో బైక్ వాడారు. ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం? మాదంతా సైకిలే. బాబు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. సేమ్ టు యూ, సేమ్ టు యూ. ఇదిగోండి బాబు గారు, తీసుకోండి. బాబు గారు, నేను బయట ఉన్నా, కేక్ పంపిస్తా అన్నారు. ఇట్రారా. రే, నేను పిలిచినప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే కేక్ నీ నోట్లో ఉంటుంది, నువ్వుగా ఇక్కడికి వస్తే నీ మొహం కేక్ లో ఉంటుంది. ఏమైంది చెల్లమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? బాబు, మీరే నాకు సాయం చేయాలి. నా కూతురికి క్యాన్సర్ బాబు. పసిది లోకాన్నే సరిగ్గా చూడలేదు, కనబడని లోకానికి పోయేలా ఉంది. తెలిసిన వాళ్ళు మీ గురించి, మీరు చేస్తున్న సహాయం గురించి చెప్పారు. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు బాబు. మీరే నా కూతుర్ని కాపాడాలి. పర్వాలే అమ్మా, పర్వాలే, నువ్వేం బాధపడకు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తాడేమో, ఆడపిల్లల కష్టం వస్తే అర క్షణం కూడా ఆగడు మా బాలయ్య బాబు. జై బాలయ్య, జై బాలయ్య. ఇలా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి బాసటగా నిలిచి అభిమానులే దేవుళ్ళుగా వారి ఆరోగ్యమే మన కర్తవ్యం అంటూ అభిమానులకు ఆపద్బాంధవుడేలా నిలిచాడు మన బాలయ్య. అందుకే ఆయనంటే మాకు ఎనలేని గౌరవం, ఎలకట్టలేని అభిమానం. వి లవ్ యూ బాలయ్య, వి లవ్ యూ ఫర్ ఎవర్. జై బాలయ్య, జై జై బాలయ్య. కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు మాటలు బాధకు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. Yes, give it up for Balai Babu garu. Come on. He's a legend. He's a legend. He's a legend. నిజంగా అంటే ఎంతగానో అభిమానిస్తారు. అంటే అభిమానులకి ఏమైనా ఏ అవసరం ఉన్నా వెంటనే రియాక్ట్ అవుతారు. ఆయన స్టైలు, ఆయన తీరు ఎప్పుడు అలా సింహంలాగే ఉంటుంది. మన డ్రామా జూనియర్స్ లోనే గోకుల్ అనే ఒక చిన్న బాబు ఉండేవాడు. తను అద్భుతంగా పర్ఫామ్ చేసేవాడు. నిజంగా నాకు ఈ స్కిట్ చూస్తుంటే ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. ఎందుకంటే తను కూడా ఇలా బాలయ్య బాబు గారిని ఇమిటేట్ చేస్తూ సరదాగా పంచులేస్తూ అబ్బాయి చాలా బాగా చేసేవాడు. అండ్ బాలయ్య బాబు గారు ఎన్నిసార్లు నేను కలిసినప్పుడు ప్రతిసారి చెప్తాను, ఏం పర్లేదు, ఇంకా ఎవరిని ఉన్నారా, ఇంకెవరినున్నా కూడా చెప్పు, నాకే ఫోన్ చేయి, నేనే చెప్తాను, నువ్వేం టెన్షన్ పడకలే, ఎనీ టైం అర్ధరాత్రి నాకు ఫోన్ చేయని అన్నారు ఆయన. ఎవరు నా దగ్గరికి వచ్చినా లేకపోతే నాకు తెలిసిన సోషల్ మీడియా ద్వారా క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కావాలంటే ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేసేది బాలయ్య బాబు గారు. సో ఇట్స్ వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పాటకి తగ్గట్టుగానే లెజెండ్. ఎస్ అలీ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఏది ఉందో, ఇక్కడ ఏమనుకుంటున్నారో అది తప్ప ఇంకేం ఉండదు. అద్భుతమైన సేవలు చేస్తున్న బాలయ్య గారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి గారు, బాలయ్య రియల్ గా లెజెండ్. ఎలా లెజెండ్ అంటే వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు బసవతారకం హాస్పిటల్ పేరు మీద ఏదైతే అభిప్రాయం, ఏదైతే మనసులో పెట్టుకుని చేశారో అది 100కి 100 నిర్వర్తిస్తున్నటువంటి బాలయ్య మామూలు విషయం కాదు. ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఇంతమందికి సాయం చేస్తూ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాంటి బాలయ్య గురించి ఇవాళ ఇక్కడ ఒక స్కిట్ వేయటం నిజానికి ఇది మీరు చేసినటువంటి చాలా సబబైనటువంటి పని అని ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. సునీత గారు, Great tribute to our beloved Balaya. Great tribute. బాగా అసలు మా ప్రజ్వల్ అయితే ఎప్పటి నుంచో బాలయ్య బాలయ్య పంచుల మీద పంచులు వేస్తూ 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 మొత్తానికి ఈ రోజు మాత్రం మీరందరూ ఆయన మనసు దోచేసి ఉండుంటారు. బాబుమోహన్ గారు, బాలయ్య బాబు గారు నేను బాగా క్లోజ్ ఉండేది. బాగా క్లోజ్ గా చాలా సినిమాల్లో కాంబినేషన్ గాని, భైరవ దీపం గాని, లారీ డ్రైవరు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ మెసేజ్ ఇచ్చిన దీన్ని బట్టి బాలయ్య బాబు గారి తల్లి గారి పేరు బసవతారకం గారు, అనుక్షణం అమ్మగారి పేరు నిలబెడుతున్నారే, గ్రేట్. వారి అమ్మగారి పేరున క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఒక మెసేజ్ రూపంలో ఈ జీటీవీ వారు చూపిస్తున్న నిజంగా అమోఘం. దీన్ని రాసి చాలా చక్కగా వెళ్ళారండి. ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ ఎపిసోడ్ గాను కోల్గేట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. కృష్ణారెడ్డి గారు, బిచ్చగత్తె నుంచి వాగ్దేవి. కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్. కోల్గేట్ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కోల్గేట్ స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. యా, థ్యాంక్ యూ. ఆయన స్టైలు, ఆయన తీరు ఎప్పుడు అలా సింహంలాగే ఉంటుంది.